పార్టీ మారుతున్న బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీ అధినేత జగన్ గురించి చాలా విషయాలే బయటపెట్టారు. పవన్కి వస్తున్న క్రేజ్ చూసి జగన్ కుళ్ళుకునేవారు అనేది అందులో మెయిన్ పాయింట్. అందుకే ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని జగన్ వైసీపీ నేతలకు సూచించేవారట. తాను వద్దని వారించిన పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారిని ఆయన ఎంకరేజ్ చేసేవారట. అసలు పవన్ని చూసి జగన్ ఎంత భయపడేవారో బాలినేని మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వైసీపీకి వచ్చిన సీట్లు కేవలం 11. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 చోట్ల గెలుపొందింది జనసేన. దీన్ని బట్టి ఎవరి బలం ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో 151 స్థానాల ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 11కి పడిపోయింది వైసీపీ. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచి ఈ ఎన్నికల్లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకింది జనసేన. ఇక్కడ నాయకుడి కష్టం, క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ అన్ని లెక్కల్లోకి వస్తాయి. వై నాట్ 175 అంటూ జగన్ చేసిన ఓవర్ యాక్షన్ ఆ పార్టీని నిండా ముంచింది. 21 సీట్లలోనే పోటీ చేస్తున్నారు. 175 చోట్ల పోటీ చేసే దమ్ము లేదంటూ హేళన చేస్తున్నా తట్టుకొని నిలబడి ఎన్నికల్లో కలబడి 21 సీట్లలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. అది వారిద్దరి మధ్య ఉన్న తేడా. ఎన్నికల ముందు కూడా పవన్కి వస్తున్న క్రేజ్ చూసి జగన్ తట్టుకోలేకపోయేవాడట. పవన్ సభలకి జనం రాకుండా పోలీస్ యంత్రాంగాన్ని వాడారు అనే అపవాదు కూడా ఉంది. ఓ దశలో పవన్ అసలు ఏపీలో అడుగుపెట్టడానికి లేదని, వైజాగ్లో సభలు పెట్టడానికి లేదు అనే ఆటంకాలు కూడా ఏర్పరిచారు. వీటన్నిటికీ కారణం ఒక్కటే, జగన్లోని అభద్రతాభావం. ఆ విషయాన్ని ఆయనకు అత్యంత సన్నిహితుడు, బంధువు, నిన్నటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి స్వయంగా చెప్పారు. బాలినేని పార్టీ మారారు కాబట్టి ఆయన ఏదో ఆరోపణలు చేస్తున్నారు అనుకోలేం. వాస్తవానికి బాలినేని ఎప్పుడూ పవన్ని పల్లెత్తు మాట అనలేదు. ప్రకాశం జిల్లాకు వచ్చిన పవన్ కూడా బాలినేని విషయంలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. పవన్ని విమర్శించాలని, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయాలి అని జగన్ గతంలో చాలా మందిని ఆదేశించారు. అలా చేయనందుకే తనని పక్కన పెట్టారని కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా ఓ దశలో కుండబద్దలు కొట్టారు. పవన్ని తిట్టేవారికే జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారనే విషయం అందరికీ తెలుసు. అయితే అలా తిట్టండి జగన్ ఎందుకు ప్రోత్సహించారు అనే విషయాన్ని ఇప్పుడు బాలినేని బయటపెట్టారు. పవన్కి వస్తున్న క్రేజ్ చూసి జగన్ భయపడిపోయేవారని, ఆ అభద్రతా భావంలోనే ఆయన్ను టార్గెట్ చేయాలి అని వైసీపీ నేతలకి చెప్పేవారని అన్నారు బాలినేని. ఈ విషయం ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.